السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الكريم أما بعد. قال الله تبارك وتعالى في قرآن المجيد: الذين آمنوا ولم يلبسوا إيمانهم بظلم أولئك لهم الأمن وهم مهتدون. اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. సర్వ ప్రశంసలు సకల పొగడ్తలు సర్వలోకాలకు సృష్టికర్త పరమ పవిత్రుడు పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్, ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడూ లేడు. సకల చరాచర సృష్టికి మూలాధారం అయిన ఆయన సజీవుడు, నిత్యుడు, అనంతుడు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, గతించిన ప్రవక్తలందరిపై, ప్రవక్త ముహమ్మదు సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులపై, ప్రవక్త ముహమ్మదు సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మతులో సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేళలా కురియుగాక. ఆమీన్. సోదరులారా, నేటి నా యొక్క ప్రసంగము తౌహీద్ యొక్క లాభాలు. సోదరులారా, ఒక మనిషి జీవితంలో తౌహీద్ అంటే ఒక్కడైనటువంటి అల్లాహపై విశ్వాసం ఎంత ప్రాముఖ్యతను కలిగి ఉందంటే, తాను రోజుకు 3 పూటలా తినడం కంటే, త్రాగటం కంటే, నిద్రించటం కంటే తౌహీద్ అనేది అతి ప్రాముఖ్యతను సంతరించుకొని ఉంది. తినటం కంటే, త్రాగటం కంటే, నిద్ర పోవటం కంటే కూడా ఎంతో ముఖ్యమైనటువంటి అవసరము తౌహీద్, ఏకదైవారాధన అనేది. ఏ మానవుడైతే సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ పైన విశ్వాసం కలిగి ఉండడో, ఏ మనిషి అయితే సృష్టికర్తను గుర్తించాడో, ఆ సృష్టికర్తను ఆరాధించాడో, ఆ సృష్టికర్తకు భయపడాడో, అతని జీవితము మహా దుర్భరంగా ఉంటుంది, అంధకారంలో, చీకటిలో ఉంటుంది. సోదరులారా, మనం నేడు సమాజంలో చాలా మంది ప్రజలను చూస్తున్నాం. నిత్యం ఘోరాలకు, పాపాలకు, చెడులకు పాల్పడేది ఎవరు? ఎవరి హృదయంలో అయితే దైవ భీతి ఉండదో, ఎవరైతే దైవానికి భయపడటం లేదో, దైవాన్ని ఆరాధించడం లేదో, దైవం పైన విశ్వాసం కలిగి లేరో, అలాంటి వారు నిత్యం ఘోరాలకు, పాపాలకు పాల్పడుతూ ఉంటారు. సోదరులారా, ఆనాడు మక్కాలో 360 విగ్రహాలను ఆరాధించేటటువంటి ప్రజలు నిత్యం అల్లర్లతో, ఆందోళనలతో, యుద్ధాలతో, అలజడులతో అట్టుడికిపోతూ ఉండేటటువంటి అరబ్బు దేశాలు జోదము, వ్యభిచారము, లంచగొండితనము, దారిదోపిడులు, నరహత్యలు, భ్రూణ హత్యలు లాంటి చెడులలో నిండా మునిగిపోయి ఉన్నటువంటి అలాంటి నీచమైనటువంటి జాతి అరబ్బు జాతి. మరి ఎప్పుడైతే ఖురాన్ గ్రంథాన్ని విశ్వసించారో, అల్లాహ్ను తమ ప్రభువుగా నమ్మారో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తన మార్గదర్శకుడుగా చేసుకున్నారో, ఎప్పుడైతే ఇస్లాం ధర్మాన్ని తమ జీవితంలో పాటించారో, అప్పుడు వారిలో మార్పు వచ్చింది. 360 విగ్రహాలను మొక్కే ప్రజలు ఒకే ఒక్క సృష్టికర్త అయిన అల్లాహ్ను మొక్కడం ఎప్పుడైతే ప్రారంభించారో, ఆ చెడులు, ఆ వ్యభిచారం, ఆ జూదం, ఆ భ్రూణ హత్యలు అన్ని సమసిపోయాయి. సోదరులారా,
నిత్యం చెడులలో పాపాలలో కోరుకున్నటువంటి ఆ అరబ్బు సామ్రాజ్యం ఎలా మారింది? అదే అరబ్బులు వ్యభిచారం చేసుకునే వాళ్ళు వ్యభిచారాన్ని ఎందుకు మానేశారు? జూదమాడేటటువంటి అరబ్బు జాతి ప్రజలు ఆ జూదాన్ని ఎందుకు మానేశారు? మద్యంలో తురిగేటటువంటి ఆ ప్రజలు మద్యపానాన్ని ఎందుకు మానేశారు? ఆడపిల్ల పుట్టిందని తెలియగానే చంపేసేటటువంటి అరబ్బు జాతి ఆడపిల్లను అమితంగా ప్రేమించడానికి గల కారణం ఏమిటి? వీటన్నిటికీ కారణం సృష్టికర్త అయిన అల్లాహ్ పంపినటువంటి దివ్య సందేశాన్ని విశ్వసించారు. ఏది చెడుో, ఏది పుణ్యమో, ఏది మంచో, ఏది పాపమో అన్ని తెలుసుకున్నారు. దాని తర్వాత వారిలో మార్పు వచ్చింది. కావున సోదరులారా, నేడు కూడా మనం నివసిస్తున్నటువంటి ఈ సమాజంలో ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు నేడు ఉన్నాయంటే, ఎటు చూసిన చిన్న పిల్లల దగ్గర నుంచి స్త్రీల వరకు మద్యం త్రాగటం అనేది సర్వసాధారణమైపోయింది. యువత జూదంలో పడిపోయి తమ జీవితాలని సర్వనాశనం చేసుకుంటున్నారు. అశ్లీలం, వ్యభిచారం అనేది ఎటు చూసినా సర్వసాధారణమైపోయింది. ఒకరినొకరు దోచుకోవడము, దౌర్జన్యాలు, లంచాలు, అధర్మం, అన్యాయం అనేవి రాజ్యమేలుతున్నాయి. సోదరులారా, ఈనాడు మన సమాజంలో చెడులు అనేది ఏ విధంగా పెచ్చరిల్లిపోయాయంటే సోదరులారా, నిద్ర లేస్తే పేపరు తెరిచామంటే గనక ఎన్ని దారుణాలు మనం కళ్ళతో చూస్తున్నామంటే, విస్తుపోయేటటువంటి కళ్ళతో చూసి కూడా నమ్మలేనటువంటి అతి భయంకరమైనటువంటి దారుణాలు, మహాదారుణాలు మనం చూస్తున్నాము న్యూస్ ఛానళ్లలో, వార్తాపత్రికలలో. మరి ఈ సమాజంలో ఉన్నటువంటి చెడులు కూడా దూరం అవ్వాలంటే ఏం చేయాలి? తమను పుట్టించినటువంటి సృష్టికర్తలు గుర్తించాలి. నేనెందుకు పుట్టించబడ్డాను? నన్ను దేని నిమిత్తం దేవుడు సృష్టించాడు? నేను మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళనున్నాను? నేను చేసే ప్రతి మంచి, ప్రతి చెడు దైవం గమనిస్తున్నాడు. రేపు నా మరణం తర్వాత దైవం వద్ద నేను లెక్క చెప్పుకోవాలి అన్నటువంటి భయ భీతి ఎవరి హృదయంలో అయితే జనిస్తుందో అలాంటి వాడు తనను తాను సంస్కరించుకొని చెడులకు, పాపాలకు దూరమైపోయి మంచి మార్గాన నడుస్తాడు. సోదరులారా, ఈ మధ్య కాలంలో కూడా ఒకదాని తర్వాత ఒకటి ఎంతటి మహాదారుణాలు, ఎలాంటి మహాదారుణాలు మనం చూస్తున్నామంటే సోదరులారా, ముక్కు పచ్చలారని చిన్న పిల్లల పైన కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. 4 ఏళ్ల, 5 ఏళ్ల, 6 ఏళ్ల, 7 ఏళ్ల పిల్లల పైన కూడా కామాంధులు కాటేస్తున్నారు. వారి వలసలు మరిచి జంతువుల వలె ప్రవర్తిస్తున్నారు. అలాగే అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని 3 పిల్లల్ని ఒక తల్లి విషమిచ్చి చంపేసింది. మొన్ననే ఒక వారం కింద న్యూస్లో వచ్చింది ఈ విషయం. అలాగే పిల్లలు సరిగా చదవలేదని బకెట్లో నీళ్లు పెట్టి ఆ నీళ్ళల్లో పిల్లల తలకాయి ముంచి ఊపిరాడక చనిపోయే విధంగా చేశాడు ఒక కర్కశుడైనటువంటి తండ్రి. అలాగే అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తనే కడతీర్చినటువంటి కర్కశురాలైనటువంటి భార్యల యొక్క వార్తలు ఎన్నో మనం చూస్తూనే ఉన్నాం. నిన్న వచ్చిన న్యూస్ ఏమిటి? తెల్లారితే కూతురుతో పెళ్లి, కూతురు యొక్క పెళ్లి, రాత్రికే అల్లుడితో నగలు నట్ర మూట వల్ల సర్దుకొని అత్త పారిపోయింది. నిన్న వచ్చినటువంటి న్యూస్. ప్రతిరోజు ఎవరినో శత్రువునో ఎవరినో బయటని చంపాడంటే అది వేరే విషయం అండి. కన్న తండ్రిని చంపేవాడకుడు, కన్న కొడుకును చంపేవాడకుడు, కట్టుకున్న భార్యను చంపేవాడకుడు, కన్న తల్లిదండ్రులను కొట్టేవాడకుడు,
ఎవరిని నమ్మాలో కూడా అర్థం కావడం లేదు. ఎలాంటి పరిస్థితులు వెళ్ళిపోయాయనంటే సోదరులారా, భార్యను భర్త నమ్మే పరిస్థితి లేదు, భర్తను భార్య నమ్మే పరిస్థితి లేదు, తండ్రిని కూతుర్ని నమ్మే పరిస్థితి లేదు, కూతురు తండ్రిని నమ్మే పరిస్థితి లేదు. మనం మనుషుల మధ్యన బ్రతుకుతున్నామా, జంతువుల మధ్యన బ్రతుకుతున్నామా అన్నటువంటి ఆలోచన వస్తుంది. బంధువులే కదా, చిన్నాన్నే కదా, మావయ్యే కదా, బామర్దే కదా అనే నమ్మకాలు ఇప్పుడు ఎవరికి లేవు సోదరులారా. ఒక 10 సంవత్సరాల ఆడపిల్లలు నా తమ్ముడే కదా, నా అన్నే కదా అని చెప్పి ఇంట్లో వదిలిపెడితే ఏం జరుగుతుందో అన్నటువంటి భయంతో బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు జనాలు. అలాగే ఒక భార్య భర్త వారి కుటుంబ సమస్య ఒకటి వచ్చింది, విడిపోయారు. కారణం ఏంటో తెలుసా? ఆ అమ్మాయికి కాలేజీ టైంలో ఒక స్నేహితుడు ఉండేవాడు. పెళ్ళైన తర్వాత కూడా అదే స్నేహం కొనసాగుతుంది. భర్త చాలాసార్లు నిలదీశాడు, అతను మన ఇంటికి రావడం నాకు ఇష్టం లేదు, అతను రానివద్దు అని చెప్పేసి. ఆ అమ్మాయి తల్లిదండ్రులతో చెప్పించారు, పెద్దలతో కూర్చోబెట్టి చెప్పించారు. ఎంత చెప్పినా కూడా మాది స్నేహం, మేము వదులుకోలేము అని చెప్పారు. నిజం చెప్పండి, ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి స్నేహం ఎక్కడైనా ఉందా? ఏ దురుద్దేశం లేకుండా ఉంటుందా? ఒక పరాయి అమ్మాయికి పరాయి అబ్బాయికి దురుద్దేశం లేకుండా స్నేహం ఉంటుందా? ఉండదు. వ్యభిచారానికి ఒక సాకు మాత్రమే స్నేహం అని. వ్యభిచారం చేసుకోవడానికి ఒక సాకు స్నేహం అని. మరి దాని తర్వాత వాళ్ళ యొక్క జీవితమే అల్లకల్లోలమైపోయింది, విడిపోయారు. మరి అందుకే ఇస్లాం ధర్మం అంటుంది, పరాయి స్త్రీని చెడు దృష్టితో చూసిన ఇస్లాం ఒప్పుకోదు. పరాయి స్త్రీని ముట్టుకోవడం కంటే తన తలలో మేలు గుచ్చుకోవడం ఎంతో మేలు అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఇస్లాం ధర్మంలో ప్రతి సమస్యకి ఒక పరిష్కారం, ప్రతి సమస్యకి ఒక సమాధానం. ఇది సవ్యమైన సరైనటువంటి ధర్మం కాబట్టే ఎవరి ముందు పరదాతో ఉండాలి, ఎవరి ముందు పరదాతో ఉండకూడదు అన్నటువంటి దిశా నిర్దేశాలు స్పష్టంగా చెప్పింది ఇస్లాం ధర్మం. అందుకనే ఇస్లాం ధర్మాన్ని స్వీకరించిన వాడు రుజుమార్గాన్ని పొందుతాడు. మరి మార్చి 31వ తేదీన నాగర్ కర్నూల్లో 2025 మార్చి 31వ తేదీ నాగర్ కర్నూల్లో తన కొడుకును వెంట పెట్టుకొని ఒక స్త్రీ జాతరకని వెళితే 6 మంది దుండగులు ఆమెను బంధించి ఆ పిల్లోడిని కట్టేసి రాత్రి మొత్తం అంతా ఆమె మీద లైంగిక దాడి చేశారు. ఆమె దాహం వేస్తుందని చావు బ్రతుకులు రక్తం కార్చుకుంటూ చావు బ్రతుకులలో కొట్టుమిట్టాడుతూ ఆమె దాహమని అడిగితే దుర్మార్గులు నోట్లో మూత్రం పోశారు ఆమెకి. ఎంత కర్కశమైనటువంటి జంతువులు సైతం పాల్పడనటువంటి ఘోర కృత్యాలకు మనిషి ఎందుకు పాల్పడుతున్నాడు? ఏమైంది మనిషికి? బుద్ధి ఏమైంది? ఆ యొక్క దయ జాలి గుణం ఏమైపోయాయి? సాటి మనిషి పట్ల కూడా ప్రేమ దయ జాలి లేకుండా ఎంత మృగం అని ఎందుకు తయారవుతున్నాడు? నన్ను పట్టుకునే దేవుడు ఒకడున్నాడు అన్న భావన లేదు కాబట్టే ఇలా తయారవుతున్నారు. నేను చేసే కర్మకు గాను శిక్షించేవాడు ఒకడున్నాడు అన్నటువంటి విశ్వాసం వీళ్ళల్లో లేదు కాబట్టే జంతువుల కంటే హీనంగా తయారవుతున్నారు. నేను చేసే ప్రతి పాపాన్ని ప్రతి పుణ్యాన్ని లెక్క కడుతున్నాడు, రేపు నా తాట తీస్తాడు అన్నటువంటి విశ్వాసం హృదయంలో లేదు కాబట్టి విచ్చలవిడిగా బతుకుతున్నాడు. మరణానంతర జీవితం గురించి నమ్మకం లేదు, విధిరాత పట్ల అవగాహన లేదు, దేవుడు అంటే భయం లేదు, లెక్క లేదు. అందుకోసమే మనిషి జంతువుల కంటే హీనంగా విచ్చలవిడిగా తయారవుతున్నాడు. ఏది చేయాలనిపించేది చేసేస్తున్నాడు. వ్యభిచారం, జోగం, మద్యం, నరహత్యలు, గృహ హత్యలు, ఒకరిని లాక్కోవటం, దౌర్జన్యం, మానభంగాలు, అన్యాయం, అక్రమాలు, ఏది చెయ్యాలంటే అది చేస్తున్నాడు. కావున సోదరులారా, దైవాన్ని విశ్వసించడం ద్వారా, దైవాన్ని నమ్మడం ద్వారా ఆయన నన్ను శిక్షిస్తాడు అని పరలోకాన్ని నమ్మడం ద్వారా మనిషి మారతాడు. కనుకనే తనను పుట్టించినటువంటి నిజ సృష్టికర్తను
తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సోదరులారా. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల నుండి బయటపడి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఒక మనిషి గడపాలంటే అది ఒక్క ఇస్లాం ధర్మం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే కొందరు అంటారు, మేము వారానికి ఒకసారి దేవుని ప్రార్థన మందిరానికి వెళ్ళి వస్తాను అని అంటాడు. మరొకరు ఏమంటారు, నెలకు ఒకసారి వెళ్ళి వస్తాను అని అంటారు. అలాంటి వారిలో దైవ భీతి అనేది ఉండదు. ఎందుకుందో తెలుసా? వాడు ఆ ప్రార్థన మందిరానికి వెళ్ళినప్పుడు మాత్రమే వాడిలో భక్తి ఉంటుంది, దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత ఉండదు ఇంకా. కానీ ఒక ముస్లిం లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ అని కలిమా పలికినటువంటి ఒక ముస్లిం ప్రతి క్షణం, ప్రతి గంట, ప్రతి రోజు, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం అల్లాహ్ నన్ను చూస్తున్నాడు, నన్ను పట్టుకుంటాడు అనేటువంటి ఒక భయంతో ఉంటాడు. అందుకోసమే పాపాలకు పాల్పడలేడు, తప్పులకు పాల్పడలేడు. ఎవరైతే దైవం నన్ను నిత్యం చూస్తున్నాడు అన్న భావన ఎవరైతే ఉంటుందో వాడు దైవ భీతిని కలిగి ఉంటాడు. వారానికి ఒకసారి దేవుడి కాడికి వెళ్ళి వస్తాను, నాకు వారానికి ఒకసారి దేవుడు అవసరం అన్న భావన ఎవరికైతే ఉంటుందో వారిలో దైవ భీతి అనేది ఉండదు. కావున సోదరులారా, నేను ఎక్కడ ఉన్నా, నేనేం చేస్తున్నా, నలుగురిలో ఉన్నా, 10 మందిలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, వెలుగులో ఉన్నా, చీకటిలో ఉన్నా, రాత్రి పూట ఉన్నా, పగలు పూట ఉన్నా, అల్లాహ్ నన్ను చూస్తున్నాడు అన్నటువంటి భయాన్ని ఎవడైతే కలిగి ఉంటాడో అలాంటి వాడి జూదము, మద్యము, వ్యభిచారం, భ్రూణ హత్యలు లాంటి చెడులకు దూరంగా ఉంటారు సోదరులారా. అలాగే వ్యక్తులలో కూడా తౌహీద్, ఏకదైవారాధన ఎవరిలోనైతే ఉంటుందో వారిలో చెడులు ఉండవు సోదరులారా. నేను చాలా చోట్ల తిరుగుతా చూస్తూ ఉంటాను. చాలా మంది నమాజ్ చేస్తూ ఉంటారు, సిగరెట్, తంబాకు, పాన్పరాకు, గుట్కాలు, బ్రాందీ లాంటివి కూడా అలవాట్లు కలిగి ఉంటారు. వారు ఏమిటి వారి స్థితి అంటే వారిలో పరిపూర్ణ తౌహీద్ అనేది లేదు, తౌహీదులో కొరత ఉంది వాళ్ళకి. అందుకోసం ఈ చెడులకు పాల్పడుతున్నారు. కావున మనలోని భక్తి, విశ్వాసం అనేది నిండుగా ఉంటే గనక రవ్వంత చెడుకు పాల్పడాలన్నా కూడా అల్లాహ్ గుర్తుకొస్తాడు, వెంటనే ఆ భయం నుండి పక్కకు వచ్చేస్తాడు సోదరులారా. కావున నిజ సృష్టికర్తను అల్లాహ్ను నమ్మినటువంటి వ్యక్తి తనను తాను సంస్కరించుకొని ఉత్తమమైనటువంటి జీవితం గడపడానికి ప్రయత్నం చేస్తాడు సోదరులారా. నేడు ముస్లిం సమాజంలో కూడా ఎవరైనా పాపాలకు పాల్పడుతున్నారు, ఘోరాలకు, అన్యాయాలకు, అధర్మాలకు పాల్పడుతున్నారంటే ఆ వ్యక్తి ఖురాన్ గ్రంథాన్ని చదవని వాడై ఉంటాడు, ఆ వ్యక్తి 5 పూట్ల నమాజు చదవని వాడై ఉంటాడు, ఆ వ్యక్తి రంజాన్ మాసంలో రోజాలు పాటించని వాడై ఉంటాడు. కనుకనే దైవ భీతి లేదు కాబట్టే పాపాలకు పాల్పడుతూ ఉంటారు. కానీ అల్లాహ్ను విశ్వసించి సదాచరణ చేసి ఏ వ్యక్తి కూడా పాపాలకు పాల్పడలేడు సోదరులారా. కావున తౌహీద్ అన్ని సమస్యలకు పరిష్కారం. తౌహీద్, ఏకదైవారాధన అనేది ప్రపంచంలో నడుస్తున్న ప్రతి చెడుకు సమాధానం. తౌహీద్ అంటే ఏమిటి? తౌహీద్ అంటే ఈ భూమిని పుట్టించిన వాడు, ఆకాశాలను పుట్టించిన వాడు, వర్షాన్ని కురిపించేవాడు, భూమిలో ఉపాధిని ప్రసాదించేటటువంటి వాడు, ఈ సమస్తాన్ని పుట్టించిన వాడు అల్లాహ్ ఒక్కడే అని నమ్మటం తౌహీద్. తౌహీద్లో 3 భాగాలు ఉన్నాయి: రుబూబియత్, ఉలూహియత్, అస్మా వ సిఫాత్. 3 ఉన్నాయి. రుబూబియత్ అంటే ఈ భూమికి ప్రభువు అల్లాహ్, ఆకాశానికి ప్రభువు అల్లాహ్, నన్ను పుట్టించిన వాడు అల్లాహ్, ఈ పంటలను పండించేవాడు అల్లాహ్, ఈ సృష్టిని నడిపించేవాడు అల్లాహ్, సూర్య చంద్ర నక్షత్రాలను పుట్టించిన వాడు అల్లాహ్, ఈ భూమండలంలో నేల పారాడే చిన్న చీమ దగ్గర నుంచి సముద్ర గర్భంలో ఉన్న పెద్ద పెద్ద తిమింగలాల వరకు అన్నింటికీ ప్రభు అల్లాహ్ ఒక్కడే
అని విశ్వసించడమే తౌహీద్ రుబూబియ్యత్. ప్రతిదానికి దేవుడు ఒక్కడే, అల్లాహ్ ఒక్కడే సృష్టికర్త అని విశ్వసించడమే తౌహీద్ రుబూబియ్యత్. తౌహీద్ ఉలూహియత్ అంటే నేను చేసే నమాజ్, నేను చేసే కుర్బానీ, నేను చేసేటువంటి సదకాలు, నేను పెట్టేటటువంటి రోజాలు, హజ్జు, ఉమ్రాలు, దాన ధర్మాలు, అన్ని ఆరాధనలకు అల్లాహ్ ఒక్కడే అర్హుడు అని నమ్మడమే తౌహీద్ ఉలూహియత్. ప్రతి ఆరాధన అల్లాహ్ ఒక్కడికే అని అంకితం చేసుకోవడమే ఉలూహియత్. అస్మా వ సిఫా, నామాలు, ప్రత్యేకమైనటువంటి గుణాలు అల్లాహ్కు సంబంధించినవి వేరొకరికి ఆపాదించకూడదు. ఆ గుణాలు అల్లాహ్ ఒక్కడికే. ఇప్పుడు అల్లాహ్కు కొన్ని గుణాలు ఉన్నాయండి. అదేమిటి? అల్లాహ్ పుట్టడు, పుట్టని వాడు ఇంకెవడైనా ఉన్నాడా? అల్లాహ్కు మరణం లేదు, మరణం లేని వాడు ఇంకెవడైనా ఉన్నాడా? అల్లాహ్ ఉపాధినిచ్చేవాడు, అల్లాహ్ కాకుండా మరొకడు ఎవడైనా ఉపాధిని ఇవ్వగలడా? ఈ గుణాలు, ఈ నామాలు అల్లాహ్కు ఒక్కడికే ప్రత్యేకం. ఆయనకు తప్ప ఇంకెవరికి కూడా ఆ గుణాలు, ఆ నామాలు వేరొకరికి ఆపాదించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అల్ బసీర్ అంటే చూసేవాడు. మనం కూడా చూస్తామండి, ఎదురుగా చూస్తున్నాం. మరి ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, నా ఇంట్లో నా పిల్లలు ఏం చేస్తున్నారో నేను చూడగలనా? చూడలేను. కానీ అల్లాహ్ చూస్తాడు. 7 ఆకాశాల పైన ఏం జరుగుతుందో, 7 భూముల కింద ఏం జరుగుతుందో, మానవులు ఏం చేస్తున్నారో, మానవుల హృదయాలలో ఏ ఆలోచనలు మెదులుతున్నాయో, ఏ తల్లి గర్భంలో ఏ యొక్క పిండం పురుడు పోసుకుంటుందో, ఏ చెట్టుకు ఏ కాయ కాస్తుందో, ఏ యొక్క రంధ్రంలో చీమ పారాడుతుందో మొత్తం చూడగలిగేటువంటి శక్తి అల్లాహ్కు ఉంది. ఈ నామాన్ని తీసుకెళ్లి, లేదండి అబ్దుల్ ఖాదిర్ జిలానీ కూడా అన్ని చూస్తాడు అని అంటే గనక షిర్కుకు పాల్పడినట్లే. లేదండి మా ఊర్లో ఒక బాబా ఉన్నాడు, ఆయన కూడా చూస్తాడని అంటే గనక షిర్కుకు పాల్పడినట్లే. కావున అల్లాహ్కున్న ప్రత్యేకమైన గుణాలు, నామాలు ఇంకొకరికి ఇవ్వకూడదు. కావున సోదరులారా, చాలా మంది ఈరోజు ముస్లింలు ఒకవైపు అల్లాహ్ను ఆరాధిస్తూనే మరోవైపు షిర్కుకు పాల్పడుతున్నారు. 5 పూట్ల నమాజ్ చేస్తున్నారు, మళ్ళీ పీర్ల పండుగ కూడా చేస్తున్నారు. 5-6 లక్షలు ఖర్చు పెట్టి హజ్జు చేసేస్తారు, మళ్ళీ కశ్మీర్ దర్గాకు, అజ్మీర్ దర్గా కూడా పోతున్నారు. ఏంటి లాభం? బూడిదలో పోసిన పన్నీరు లాంటిదే. అలాంటి వారు 5 పూటల కాదు, 5 లక్షల నమాజులు చేసిన ఆరోగ్యంత పుణ్యం కూడా వాళ్ళకి రాదు. ఎందుకు? అల్లాహ్ తాలా ఖురాన్లో అంటున్నాడు, ఖుల్ ఇన్న స్సలా వ నుసుకి వ మహయాయ వ మమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్. చెప్పండి, మా జీవితం, మా మరణం, మా నమాజ్, మా కుర్బానీ అన్ని సర్వలోకాల ప్రభువైన అల్లాహ్కు ఒక్కడికే అని చెప్పండి అని అల్లాహ్ అంటున్నాడు. లేదండి నేను అల్లాహ్ కూడా చేస్తాను, దర్గా కూడా చేస్తాను, నేను అల్లాహ్ను కూడా నమ్ముతాను, మస్తాన్ బాలి ఒలిని కూడా నమ్ముతాను, మౌలాలి దర్గాను నమ్ముతాను అని అంటే అలాంటి వాని యొక్క విశ్వాసము అల్లాహ్కు అవసరము లేదు. అల్లదీన ఆమను వలం యల్బిసు ఈమానహుం బిదుల్మి ఉలైక లహుముల్ అమ్ను వహుం ముహ్తదూన్. ఎవరైతే విశ్వసించిన తర్వాత తమ విశ్వాసంలో షిర్క్ అనే మాలిన్యాన్ని కలవనీయకుండా భద్రంగా తమ విశ్వాసాన్ని కాపాడుకున్నారో అలాంటి వారికి అమన్, శాంతి ఉంది. అలాంటి వారి సన్మార్గం మీద ఉన్నారు. కాబట్టి నీ జీవితంలో నువ్వు అల్లాహ్ను తప్ప ఇంకెవరిని ఆరాధించకూడదు. నీ నుదురు అల్లాహ్ కోసం తప్ప ఇంకెవరి కొరకు సజ్దా చేయకూడదు. నీ దువాలు అల్లాహ్ను అడగడానికి తప్ప ఇంకెవరి కోసం చేతులు వేయకూడదు. నువ్వు ఇచ్చే కుర్బానీ అల్లాహ్ కొరకు తప్ప ఇంక ఏ బాబా కొరకు, ఏ ఔలియా కొరకు అవి ఉండకూడదు. అలాంటి స్వచ్ఛమైన నిష్కల్మషమైనటువంటి ఆరాధన అంటే అల్లాహ్కు ఇష్టము. బట్టలు మార్చినట్టు, చెప్పులు మార్చినట్టు, నేను వాళ్ళను కూడా నమ్ముతాను, వీళ్ళను కూడా నమ్ముతాను అన్నటువంటి భావన ఉంటే అలాంటి వారి ఆరాధన, అలాంటి వారి విశ్వాసం అల్లాహ్ కుబూల్ చెయ్యడు. అలాగే చాలా మంది ఈరోజు ఏ ముస్లిం యొక్క ఇంటికి చూసినా ఎర్రగుడ్డలో టెంకాయ, పచ్చగుడ్డలో టెంకాయ, నిమ్మకాయలు, మిరపకాయలు, వెంట్రుకల దారాలు, చేతులకు, నడుముకి, మెడకి తాయిత్తులు, దారాలు, జ్యోతిష్యం, మూఢనమ్మకాలు ఎటు చూసినా ఈ ముస్లిముల యొక్క కుటుంబాలలో, ఇండ్లలో కనిపిస్తూ ఉన్నాయి. సోదరులారా, అల్లాహ్ను నమ్మే ఏ ముస్లిం కూడా ఇలాంటి వస్తువుల మీద నమ్మకం పెట్టాడు. ఎవడో మంత్రి ఇచ్చినందుకు, ఎవడో జ్యోతిష్యం చెప్పినందుకు, ఎవడో తాయిత్తు కట్టినందుకు, ఎవడో దారం కట్టినందుకు అల్లాహ్ రాసిన విధిరాత మారదు. గుర్తుపెట్టుకోండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ
తల్లి గర్భంలో మీరు 120 రోజుల సమయంలో ఉండగా మీ విధిరాత మార్చేశాడు, మీ విధిరాత రాశాడు. ఆ రాతను మార్చే శక్తి ఏ మంత్రగాడికి లేదు, ఏ తంత్రగాడికి లేదు. ఎందుకంటే సోదరులారా, మంత్రాలకు చింతకాయలు రాలవు. జ్యోతిష్యుల మాటలు, మంత్రగాళ్ళ మాటలు నమ్మేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారు తమ విశ్వాసాన్ని కోల్పోయారు. గుర్తు పెట్టుకోండి. ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఏ వ్యక్తి అయినా ఒక జ్యోతిష్యుడి వద్దకు వెళ్ళి చేయి చూపిస్తే అతన్ని 40 రోజుల నమాజు కుబులవదని చెప్పారు. మరియు ఏ వ్యక్తి అయినా సరే ఒక జ్యోతిష్యుడి వద్దకు వెళ్ళి అతను చెప్పే మాటను నమ్మితే గనక అతను నాపై అవతరించిన ఖురాన్ గ్రంథాన్ని తిరస్కరించిన వాడయ్యాడు అన్నారు. అంటే తిరస్కారం అంటే ఏంటి? కుఫ్రుకు పాల్పడిన వాడు ఏమంటారు? కాఫిర్ అంటారు. కాబట్టి జ్యోతిష్యుడు మాటలు వినేటటువంటి వాడు ఇస్లాం ధర్మ పరిధి నుండి బయటికి వెళ్ళిపోతాడు. జ్యోతిష్యుడు చెప్పేటువంటి మాటలన్నీ అబద్ధాలండి. కావున అలాంటి వారి మాటలు నమ్మకూడదు. అలాగే ఇంటికి ఏదో కీడు తగిలిందని, నష్టం వాటిల్లుతుందని టెంకాయలు కట్టడం, నిమ్మకాయలు కట్టడం, వెంట్రుకల దారాలు కట్టడం ఇది ఇస్లాం ధర్మంలో లేదు. వేషగాళ్ళు బ్రతుక్కోవడానికే 10 పరక సంపాదించుకోవడానికే ఇలాంటి వేషాలు వేస్తున్నారు. అలాంటి వారిని నమ్మేవాడు, వారి మాటలు నమ్మేటటువంటి వాడు ముష్రిక్ అవుతాడే తప్ప ముస్లిం కాలేడు. కావున మనం ఏం చేయాలి? అల్లాహ్పై ఈమాన్ పెట్టాలి. ఇలాంటి వాటి మీద ఈమాన్ పెట్టకూడదు. ఇమ్రాన్ బిన్ హుసైన్ రలియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బజార్లో ఒక వ్యక్తి పోతా ఉంటే ఆ వ్యక్తి చేయి పట్టుకున్నారు. ప్రవక్త గారు, అబ్బాయి నీ చేతికి ఎందుకు ఇత్తడి కడియం ధరించావని అడిగారు. ప్రవక్త, నాకు ఆరోగ్యం బాగలేదు, అందుకోసమే నేను ఇత్తడి కడియం వేసుకున్నా అన్నారు. ప్రవక్త గారు ఏమన్నారంటే, ఈ ఇత్తడి కడియం నువ్వు ధరించడం ద్వారా నీకు ఎలాంటి లాభము లేదు, నీకు ఎలాంటి జబ్బు నయం కాదు, పైగా ఈ కడియం నీ ఒంటి మీద ఉన్న స్థితిలో నీకు చావు వస్తే కనుక నువ్వు నరకానికి పోతావు, జాగ్రత్త అని చెప్పారు. ఎందుకు? అల్లాహ్ ఏం చేయలేడు, ఆయన మంత్రిచ్చిన ఈ మంత్రం పనిచేస్తుందనే నమ్మకం నీలో ఉంటుంది. నువ్వెలా ముస్లిం అవుతావు? కావున సోదరులారా, దారాల మీద, తాయిత్తుల మీద నమ్మకం పెట్టేవాడు ముష్రిక్ అవుతాడు, ముస్లిం కాలేడు. సోదరులారా, అలాంటి వాటిని నమ్మకూడదు. అలాగే సోదరులారా, చాలా మంది ఈరోజు ఇలాంటి వాటికి పాల్పడుతున్నారు. అలాంటి వారి పాపం ఇప్పుడు మొన్న రంజాన్ వచ్చింది, 30 రోజాలు పెట్టారు. ఇఫ్తార్లు, సహరీలు, దాన ధర్మాలు, జకాత్ చెల్లించారు, తరావీ నమాజులు చదివారు, లైలతుల్ కద్ర్లో జాగారణ ఉన్నారు. మళ్ళీ పీర్ల పండుగ వస్తే, ముహర్రం వస్తే దర్గాలకు వెళ్తారు. అలాంటి వారు పాపం వారి యొక్క ఆరాధనలో ఏమిటి? అల్లాహ్ తాలా అంటున్నాడు, లైన్ అష్రక్త లా యహబతన్న అమలుక వలా తకూనన్న మినల్ ఖాసిరీన్. అలాంటి వారి యొక్క కర్మలు అల్లాహ్ వృధా చేస్తాడు. అలాంటి వారి యొక్క కర్మలు అల్లాహ్ వద్ద పనికిరావు. కావున షిర్కుకు పాల్పడేటువంటి ముస్లిం ఎన్ని పుణ్యకార్యాలు చేసుకున్నా వేస్టే, లాభం లేదు. అలాగే సోదరులారా, తౌహీద్, ఏకదైవారాధన పైన స్థిరంగా నిలబడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. చాలా మంది కొన్ని పలుకులు పలుకుతారు, వాటి ద్వారా కూడా షిర్కుకు పాల్పడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటారంటే, అల్లాహ్ మీద మాత్రమే ప్రమాణం చేయాలి. ఏదైనా ఒక విషయం సత్యమైనప్పుడు అల్లాహ్ సాక్షిగా అని చెప్పాలి. అలా కాకుండా మా అమ్మ తోడు, మా నాన్న తోడు, నా బిడ్డ తోడు అని ప్రమాణాలు పలుకుతారు. అల్లాహ్ సాక్షిగా కాకుండా అమ్మ తోడు, నాన్న తోడు, నా బిడ్డ తోడు, నా భార్య తోడు అని ఎవరైనా అంటే గనక అలాంటి వాడు కూడా షిర్కుకు పాల్పడినట్టే. అలాగే ఏదైనా ఒక పని అవసరం కొరకు ఎవరితోనైనా పని పడినప్పుడు ఏమంటారంటే, అయ్యా మీరు దయదలిస్తే అయిపోతుందయ్యా, మీరు దయదలిస్తే అయిపోతుందయ్యా అని అంటారు. ఈ మాట చెప్పకూడదు. అల్లాహ్ కలిస్తే అవుతుందని చెప్పాలి తప్ప మీరు దయదలిస్తే అవుతుంది అని చెప్పకూడదు. అల్లాహ్ తాలా ఏమంటున్నాడు, వమా తషాఊన అన్ యషా అల్లాహు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్. మీరు కలిసినంత మాత్రాన ఏమీ కాదు, అల్లాహ్ కలవనంత వరకు. కావున అల్లాహ్ దయదలిస్తే అవుతుందని చెప్పాలి తప్ప మీరు తలుచుకుంటే అవుతుంది అనే మాట చెప్పకూడదు.
అలాగే మీకు సర్వము తెలుసు అనేటటువంటి మాట కూడా మనం ఎవరికి చెప్పకూడదు. సర్వము తెలిసిన వాడు అల్లా ఒక్కడే. మీకు అన్నీ తెలుసండి, మీకు తెలియదంటూ ఏది లేదు అని అంటే ఆ మాట కూడా షిర్కుకు దారి తీస్తుంది. అలాగే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి ఏమన్నాడంటే, అల్లా యొక్క ప్రవక్త, నాకు ఒక పని పడింది, ఆ పని మీరు తలుచుకుంటే అయిపోతుంది అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీవ్రంగా కోపడ్డారు. నేను తలుచుకుంటే అవుతుందని చెప్పొద్దు, అల్లా తలుచుకుంటే అవుతుందని చెప్పండి అని అన్నారు. కావున ఎవరినైనా సరే మీరు తలుచుకుంటే అయిపోతుందని చెప్పకూడదు. అలాగే ఎవరైనా సహాయం చేసినప్పుడు మీరు దేవుడితో సమానమయ్యా అని చెప్పేసి అంటారు. ఈరోజు ప్రజల్లో ఈ మాట సర్వసాధారణమైపోయింది. ఎవరు రవ్వంత సహాయం చేసినా దేవుడు లాంటోడు అయ్యా, నువ్వు దేవుడితో సమానం నువ్వు అని చెప్పేసి అంటారు. ఈ మాట అతి ఘోరమైనటువంటి పాపం. మనిషి ఎంత సహాయం చేసినప్పటికీ, ఎంత పెద్ద సహాయం చేసినప్పటికీ, ఎంత మంచివాడైనప్పటికీ, ఎంత గొప్ప హోదాలో ఉన్నప్పటికీ కూడా దేవుడితో సమానము అనే మాట చెప్పకూడదు సోదరులారా. ఒకప్పుడు ఒకడు చెప్పుకున్నాడు, అలా రబ్బుకుముల అలా, నేనే మహోన్నతమైనటువంటి దేవుడిని అని చెప్పుకున్నాడు. ఎవరు? ఫిరౌన్. ఏం చేశాడు? భావి తరాల వారికి గుణపాఠంగా చేశాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కావున నేను దేవుడిని అని చెప్పుకోవడం, ఫలానా ఆయన దేవుడు అంటోడని చెప్పుకోవడం, దేవుడు అంతటి మంచోడని చెప్పుకోవడం, ఇది తప్పు. ఎంత సహాయం చేసినా కూడా మనం ఏం చేయాలి? జజాకల్లాహు ఖైరా అని చెప్పాలి. అల్లా నీకు ఉత్తమమైన ప్రతిఫలాన్ని ప్రసాదించుగాక అని చెప్పాలి తప్ప నువ్వు దేవుడితో సమానం అని చెప్పేయకూడదు. ఒకటే మాట. ఆ మాట చెప్తే గొప్పోడు అయిపోతాడా? ఆ మాట చెప్తే అతని స్థాయి పెరుగుతుందా? పెరగదు. ఘోరమైన పలుకు పలికినట్టే ఆ మాట పలికితే. కావున ఆ మాట చెప్పకూడదు. అలాగే కొంతమంది ఈ మధ్యన కొన్ని ధార్మిక బోధన చేసేటటువంటి వాళ్ళు కూడా హద్దులు మీరి మాట్లాడడం మనం చూస్తున్నాం సోదరులారా. అల్లాను, ఆయన ప్రవక్తను ఎగతాళి చేసి వ్యంగ్యంగా మాట్లాడినటువంటి దౌర్భాగ్యులు చనిపోతే వారి చావును ప్రగాఢ సానుభూతులు తెలియచేయడము, వారి ఆత్మకు శాంతి చేకూరాలని అల్లాను ప్రార్థించడము, అలాగే వారు దైవ సేవకులు, దేవుని దాసులని బిరుదులు ఇవ్వటము, తౌహీదు లోపాలు మనము ఇలాంటి వారిలో చూస్తున్నాము సోదరులారా. అల్లాను, ఆయన ప్రవక్తను ఎగతాళి చేసి మాట్లాడినటువంటి వారు అవిశ్వాసులు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క బోధనలను వ్యంగ్యంగా మార్చి చెప్పినటువంటి వాళ్ళు సత్య తిరస్కారులు. అలాంటి వారి యొక్క చావులకు సానుభూతి తెలియచేయడము, అలాంటి వారికి శాంతి చేకూరాలని ప్రార్థించడము, ఇలాంటి దౌర్భాగ్య స్థితులు కూడా నేడు బోధకుల్లో చూస్తున్నామంటే ఆశ్చర్యం వేస్తుంది సోదరులారా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో సూరా అహ్జాబ్ 57వ ఆయతలో అల్లాహ్ అంటున్నాడు, ఇన్నల్లదీన యు'దూన అల్లాహ వ రసూలుహు లఅనహుముల్లాహు ఫిద్ దున్యా వల్ ఆఖిరా వ అ'ద్ద లహుమ్ అదాబన్ ముబీనా. అల్లాహు, ఆయన ప్రవక్తకు బాధ కలిగించేవారు ఇహలోకంలో పరలోకంలో అల్లాహ్ శాపానికి గురవుతారు, వాళ్ళు అవమానానికి గురవుతారని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు సోదరులారా. అవమానకరమైన శిక్ష వారి కొరకు ఉందని అల్లాహ్ చెప్పాడు. ఎవరైతే అల్లాహకు, ఆయన ప్రవక్తకు బాధ కలిగిస్తారో వారికి. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఒక క్రైస్తవుడు ఇస్లాం స్వీకరించాడు. ఈ హదీసు సహీహ్ బుఖారీ 3617 అనస్ రదియల్లాహు అన్హు వారు ఉల్లేఖిస్తున్నారు. ఒక క్రైస్తవుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద ఇస్లాం స్వీకరించాడు. స్వీకరించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చదివేటటువంటి యొక్క ఖురాన్ పలుకులు మరియు హదీసులు రాసుకునేటటువంటి వాడు, ఆ పనిలో విలేకరిగా ఉన్నాడు. కొంతకాలానికి అతను క్రైస్తవ్యంలోకి వెళ్ళిపోయాడు, ఇస్లాం వదిలిపెట్టేశాడు. అప్పటికి అతనికి సూరే బకరా, సూరే ఆలి ఇమ్రాన్ సూరాలు కూడా నేర్చుకున్నాడు. ఇస్లాం త్యజించి క్రైస్తవంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత
ఏమన్నాడంటే, ముహమ్మద్కు ఏమీ రాదు, నేనేదో రాసిస్తే చదువుకుంటాడు, అక్కడ సత్యం ఏమీ లేదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద నిందలు వేశాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అబద్ధాలు కల్పించాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతని చావును ఎలా చేశాడో తెలుసా? అతను కొంతకాలానికి చనిపోయాడు. క్రైస్తవులు అతనికి ఖననం చేశారు. తెల్లవారి చూస్తే శవం బయట ఉంది. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇతను ఇస్లాం వదిలిపెట్టి క్రైస్తవంలోకి వచ్చాడు కదా, ఇది ముహమ్మద్ మరియు అతని అనుచరుల పని అయి ఉంటాదని మరొక చోట లోతుగా తవ్వి పూడ్చిపెట్టారు. మళ్ళీ తెల్లవారి చూస్తే శవం బయట ఉంది. మళ్ళీ ఎంతకంటే ఎక్కువ లోతుగా పూడ్చిపెట్టారు, మళ్ళీ బయట ఉంది శవం. వాళ్ళ యొక్క మతంలో జ్ఞానవంతులు గ్రహించారు, ఇది ముహమ్మద్ అతని అనుచరుల పని కాదు, ఇది దేవుని యొక్క శాపం ఇతని మీద పడింది, వదిలిపెట్టేయండి అని చెప్పారు. కుక్కలు నక్కలు పీక్కుతున్నాయి అతని యొక్క శవాన్ని. అవమానం. ఎవరైతే ప్రవక్తను ఎగతాళి చేసి మాట్లాడుతారో, ఎవరైతే ప్రవక్త మాటలో వక్రీకరిస్తారో, ఎవరైతే ప్రవక్త యొక్క మాటలను వ్యంగ్యంగా మార్చి చెబుతారో, అలాంటి వారి కొరకు ఇహలోకంలో పరలోకంలో అవమానకరమైనటువంటి శిక్ష వారి కొరకు సిద్ధంగా ఉంది సోదరులారా. కావున ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క స్థాయిని గుర్తించాలి. ఆయన చిట్ట చివరి ప్రవక్త. క్రైస్తవులు కానీ యూదులు కానీ ఎవరైనా సరే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించకపోతే వారికి స్వర్గం లేదు, వారికి పరలోకంలో మోక్షం లేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసిస్తేనే వారికి స్వర్గం ఉంది సోదరులారా. కావున అలాంటి సత్య తిరస్కారులు చనిపోతే ఎవరో కొందరు వెళ్ళి ప్రగాఢ సానుభూతులు తెలియజేయడము, వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించడము, ఇలాంటి తౌహీద్ అకీదా లేనటువంటి యొక్క బోధకుల మాటలు వినకూడదు సోదరులారా. మీరు కూడా మార్గం తప్పుతారు సోదరులారా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, తౌహీద్ అవగాహన అనేది మనిషికి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ఇలాంటి వాటి నుండి దూరంగా ఉండగలుగుతాడు. ఎప్పుడైతే తౌహీద్ అవగాహన ఉంటుందో ఏది చెయ్యొచ్చు, ఏది చేయకూడదు, ఏది మాట్లాడచ్చు, ఏది మాట్లాడకూడదు గ్రహిస్తాడు సోదరులారా. కావున తౌహీద్ అవగాహన అనేది ప్రతి ఒక్కరికి అవసరం సోదరులారా. తౌహీద్ యొక్క లాభాలు ఏమిటి? మొదటిది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, తీర్పు దినం రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదాము కుమారుణ్ణి పిలుస్తాడు, తెరచాటుకు పిలుస్తాడు. పిలిచి ప్రజలందరూ ఉంటారు, ఎవ్వరు చూడకుండా రహస్యంగా లోపలికి పిలుస్తాడు అల్లాహ్ తాలా. పిలిచి, ఆదం కుమారా, ఈ పాపం నువ్వు చేసావా లేదా? చేశానల్లా. ఈ పాపం నువ్వు చేసావా లేదా? చేశానల్లా. ఇవన్నీ నువ్వు చేసినవా లేదా? ఈ పాపాలన్నీ నేను చేశానల్లా. 99 రిజిస్టర్లు మొత్తం పాపాలన్నీ తెరవబడతాయి. ఇవన్నీ నువ్వు చేసినవా లేదా చూసుకోనంటాడు అల్లాహ్ తాలా. ఇవన్నీ నేను చేశానల్లా అని అంటాడు. నువ్వు చేసినవైనా లేకపోతే దైవదూతలు ఏమైనా రాశారా కావాలని? లేదల్లా, ఇవన్నీ నేను చేసిన పాపాలే, ఇక నేను అయిపోయానని చేతులు పిసుక్కుంటూ ఉంటాడు. నేను అయిపోయానని చెప్పి చేతులు పిసుక్కుంటూ ఉంటాడు. ఆ సమయంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు, నువ్వు చేసుకున్న సత్కార్యం ఒకటి భద్రంగా నా వద్ద ఉంది అంటాడు అల్లాహ్. ఇన్ని పాపాలు చేసుకొని ఉన్నాను, నేనేం పుణ్యాలు చేశాను? లా ఇలాహా ఇల్లల్లా ఉన్నటువంటి ఒక చిన్న పత్రాన్ని అల్లాహ్ తాలా చూపిస్తాడు, నిజం చెప్పిస్తాడు. 99 రిజిస్ట్రార్ల యొక్క పాపాలన్నీ ఒక పల్లెంలో, లా ఇలాహా ఇల్లల్లా కలిమా ఒక పల్లెంలో. ఎప్పుడైతే లా ఇలాహా ఇల్లల్లా కలిమా ఈ పల్లెంలో పెట్టమని దైవదూతలకు అల్లాహ్ ఆదేశిస్తాడో, దాసుడు అనుకుంటాడు 99 రిజిస్ట్రార్ల పాపాలు ఉన్నాయి, ఈ రవ్వ చీటి ఏం పనిచేస్తుంది అనుకుంటాడు. ఎప్పుడైతే లా ఇలాహా ఇల్లల్లా అనే కలిమా కలిగిన పత్రాన్ని త్రాసులో వేయడం జరుగుతుందో 99 రిజిస్ట్రార్ల పాపాలు మొత్తం పైకి తేలికైపోతాయి సోదరులారా. దాసుడు అడుగుతాడు, అల్లాహ్, ఇన్ని పాపాలు చేసుకున్నాను కదా, అయినా కూడా అల్లాహ్ నన్ను క్షమించావు, నన్ను స్వర్గానికి పంపుతున్నావు, కారణం ఏంటల్లా అని అడుగుతాడు. ఆదం కుమారా, నువ్వెన్ని పాపాలు చేసినప్పటికీ, ఎన్ని తప్పులు చేసినప్పటికీ
నాతో సాటి కల్పించలేదు, షిర్కు చేయలేదు, అందుకే నిన్ను స్వర్గానికి పంపిస్తున్నాను అనుకో అంటాడు అల్లాహ్ తాలా. ఎన్నో పాపాలు చేశావు, కానీ నీ పాపాలు సర్వమానవుల ముందర బహిర్గతం చేయకుండా గుప్తంగా దాచిపెట్టాను, ఎందుకంటే నువ్వు షిర్కు చేయలేదు. అందుకే అల్లాహ్ అన్నాడు, ఇన్నల్లాహ లా యగ్ఫిరు అష్రక బిహి వ యగ్ఫిరు మా దూన దాలిక లిమన్ యషా. షిర్కు తప్ప అల్లాహ్ అన్ని పాపాలను క్షమిస్తాడు. అందుకని మొత్తం చేసుకోమని కదా అర్థం. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా షిర్కు ఎంత పాపమో దాని స్థాయిని చూపుతున్నాడు మనకి. అందుకే అల్లాహ్ అంటున్నాడు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా షిర్కు తప్ప అన్ని పాపాలను క్షమిస్తాడు. అలాగే సోదరులారా, కర్మలు భద్రంగా ఉంటాయి. ఎవరైతే షిర్కు చేస్తారో లైన్ అష్రక్త లయహ్బతన్ అమలుక వలతకూనన్న మినల్ ఖాసిరీన్. ఎవరైతే షిర్కు పాల్పడతారో వారి కర్మలన్నీ నాశనం అయిపోతాయి. ఎవరైతే తౌహీద్ మీద ఉంటారో వారి కర్మలు భద్రంగా ఉంటాయి. భద్రంగా ఉంటాయి అంటేనా 10 నుంచి 700 రెట్ల అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పుణ్యాన్ని పెంచి ఇస్తాడు. అల్హమ్దులిల్లాహ్. గొర్రెకు పిల్లని ఎలా పెంచి పెంచి పెద్ద చేస్తాడో అలా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ యొక్క పుణ్యాలను పెంచి పెద్ద చేస్తాడు. కావున మీ యొక్క కర్మలు భద్రంగా ఉంటాయి. తర్వాత దైవదూతలు శుభవార్తనిస్తారు. ఇన్నల్లదీన ఖాలు రబ్బునల్లాహు సుమ్మ ఇస్తకాము తతనజ్జలు అలైహిముల్ మలాయిక అల్లా తఖాఫు వలా తహజను వఅబ్షిరు బిల్ జన్నతి అల్లతీ కుంతుం తుఅదూన్. ఎవరైతే అల్లాహే మా ప్రభువు అని పలికి ఆ మాట మీద స్థిరంగా ఉన్నారో అలాంటి వారి వద్దకు దైవదూతలు దిగి వస్తారు. తతనజ్జలు అలైహిముల్ మలాయిక, దైవదూతలు దిగి వచ్చి అల్లా తఖాఫు వలా తహజను, మీరు భయపడవద్దు, మీరు దుఃఖించవద్దు, వఅబ్షిరు బిల్ జన్నతి అల్లతీ కుంతుం తుఅదూన్, మీ కొరకు స్వర్గ శుభవార్త ఉంది, అల్లాహ్ మీ కొరకు స్వర్గం సిద్ధం చేసి ఉంచాడు, విని ఆనందించండి అని దైవదూతలు మీకు గుడ్ న్యూస్ చెప్తారు. ఎప్పుడో మీరు చనిపోయే ముందా. తౌహీదీ వ్యక్తులకు ఇది లాభం. తర్వాత తౌహీదీ వ్యక్తి ఎలాంటి కర్మల విచారణ లేకుండా నేరుగా జన్నతులకు వెళ్ళిపోతాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, యద్ఖులుల్ జన్నత మిన్ ఉమ్మతి 70,000 బిగైరి హిసాబ్. నా ఉమ్మతులో 70,000 మంది ప్రజలు ముస్లింలు ఎలాంటి కర్మల విచారణ లేకుండా నేరుగా జన్నతులకు వెళ్ళిపోతారని చెప్పారు. ఎవరు వాళ్ళు? హుముల్లదీన లా యస్తరుకు వలా యతతయ్యరు వఅలా రబ్బిహిం యతవక్కలూన్. ఎవరంటే వాళ్ళు హస్త సాముద్రికములు, జ్యోతిష్యం చూయించుకోరు, మూఢనమ్మకాలు, వాస్తులు, శకునాలు నమ్మరు. వఅలా రబ్బిహిం యతవక్కలూన్. వారి నమ్మకం, వారి భరోసా, వారి విశ్వాసం అల్లాహ్పై మాత్రమే ఉంటుంది. అలాంటి నికార్సైన ముస్లింలు 70,000 మంది కర్మల హిసాబ్ లేకుండా జన్నతులకు వెళ్ళిపోతారు. అల్లాహు అక్బర్. ఇది తౌహీద్ యొక్క లాభం. అలాగే సోదరులారా, ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యూమ్ రహ్మతుల్లాహి గారు ఉన్నారు, ఏమన్నారంటే తౌహీద్ మీద ఉన్నవారు నూహ్ అలైహిస్సలాం పడవలో కూర్చున్న వారితో సమానము. ఎవరైతే షిర్కు చేశారో వాళ్ళు ఆ జల ప్రళయంలో కొట్టుకుపోయిన వారితో సమానం అని చెప్పారు. నూహ్ అలైహిస్సలాం యొక్క పడవలో కూర్చున్నది విశ్వాసులు, ప్రవక్త మాట నమ్మిన వారు. వాళ్ళు ఆ జల ప్రళయం నుండి తప్పించుకొని సురక్షితంగా ఉన్నారు. తౌహీద్ మీద ఉన్నవారు అలాంటి వారు. తర్వాత తౌహీద్ మీద ఉన్నవారు నరకానికి వెళ్ళారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మన్ ఖాల లా ఇలాహ ఇల్లల్లాహు హర్రమ అలన్నార్. ఎవరైతే లా ఇలాహ ఇల్లల్లాహ్ మీద స్థిరంగా ఉంటారో వారి కొరకు హర్రమ అలన్నార్, నరకము వారి మీద నిషేధం అయిపోతుంది. తౌహీద్ మీద స్థిరంగా ఉన్న వారి కొరకు నరకం నిషేధం అయిపోతుంది. ఇన్ని లాభాలు ఉన్నాయి తౌహీద్ మీద ఉంటే. కావున అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి, తౌహీద్ మీద స్థిరంగా ఉండాలి. సోదరులారా, షిర్కు జోలికి, బిదాత్ జోలికి వెళ్ళకూడదు. వెళ్ళారంటే మన కర్మలు నాశనం అయిపోతాయి, శాశ్వతమైనటువంటి నరకం, మన పుణ్యాలన్నీ వృధా అయిపోతాయి, స్వర్గ ప్రవేశం లేదు. దైవ దూతలు మనల్ని సమాధి దగ్గర నుంచి ఇంకా నరక శుభవార్తలు వినిపిస్తూనే ఉంటారు. నరక యాతన, నరకంలో శాశ్వతమైనటువంటి జీవితం, స్వర్గ ప్రవేశం లేదు, కర్మలన్నీ వృధా అయిపోతాయి. ఇవన్నీ నష్టాలు ఉన్న షిర్కుకు పాల్పడితే. కావున షిర్కుకు దూరంగా ఉండాలి,
తౌహీద్ మీద స్థిరంగా ఉండాలి సోదరులారా. అల్లాహ్తో దువా చేస్తూ ముగిస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఖురాన్ హదీస్ వెలుగులు జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ మనల్ని మన సంతానాన్ని షిర్కు నుండి, కుఫ్ర్ నుండి, బిదాత్ నుండి, శైతాన్ యొక్క కీడుల నుండి రక్షించుగాక. అల్లాహ్ తాలా మనల్ని కబర్ శిక్ష నుండి, జహన్నమ్ నుండి రక్షించుగాక. అల్లాహ్ మనందరికీ జన్నతులో ఉన్నతమైన దర్జాలను ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.